హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. ఈరోజు మా పెరటిలోని అరటి చెట్టు చూపిస్తున్నానండి. అరటి గెల కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆకుపచ్చ అరటిపళ్ళు అండి. చిన్న గెల, చిన్న చెట్టు అండి. చిన్న చెట్టు చాలా బాగుంటుంది. చక్కగాన తక్కువ ప్లేస్లో మనం పెంచుకోవచ్చండి. ఇదిగోండి అరటి చెట్టు కోసారండి. ఇలాంటి పెడలు కట్ చేస్తున్నారు. అరటి చెట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. అరటి పెడలు కోస్తున్నారండి చూడండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మనకి ఎలా ఉపయోగపడతాయంటే అరటి దవ్వ కూరలు చేసుకుంటామండి. అరటి డొప్ప అంటారు. కార్తీక మాసంలో అది దీపాలు వెలిగించుకుంటామండి. దేవుడికి చాలా ఇష్టమని వెలిగిస్తారండి మన పెద్దలందరూ. పురాతన నుంచి పాటిస్తున్నాం మనం. అరటి చెట్టు ఆకులు ప్రసాదాలు పెట్టుకోవడానికి పనికొస్తాయండి. మనం భోజనాలు చేస్తామండి. పూర్వం రోజుల్లో అయితే హోటల్లోని కంపల్సరిగా అరటి చెట్టు ఆకుల్లోనే భోజనం పెట్టేవారండి హోటల్లోని. ఇప్పుడు ఇంకా పెడుతున్నారండి, అంటే కొంచెం తగ్గిందండి. ఇదివరకు మీద తగ్గింది. అరటి ఆకులు భోజనాలు కంపల్సరిగా వాడేవారండి పూర్వం రోజుల్లోని. అరటి చెట్టు ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. దానివల్ల మనకి మంచి గాలి వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళందరూ ఇది తక్కువ ప్లేస్లోనైనా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అరటి పెళ్ళ కోసారండి. చాలా బాగా ముదిరిందండి గెల. చాలా బాగా వచ్చిందండి. ఇది పండితే కొంచెం బాగా లైట్గా చూడండి, కలర్ కనిపిస్తుంది. అలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఇది. అలా తెలిసిన వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్కి అలా పంచుతూ ఉంటానండి. అదొక సరదా అంతే. మన ఇంట్లో పండింది అది చిన్నదైనా మనం పెంచుకొని నలుగురికి ఇచ్చుకుంటే అదొక సరదా అండి. మా పెరట్లో ఇది ఆర్గానిక్ పంట అండి. ఇది అలానే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటామండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మళ్ళీ చెట్టు తీసేస్తామండి. తీసి మళ్ళీ పక్కన పిలకలు అంటారు, అంటే చిన్న మొక్కలు, అవి వేస్తామండి. అరటి దవ్వ పచ్చడి చేసుకోవచ్చండి పెరిగేసి. చాలా బాగుంటుంది. అరటి పువ్వు కూర వండుకుంటారు. అందరికీ తెలిసిన విషయం అది. పెసరపప్పు వేసి వండుకుంటారండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా దవ్వ లోపల గెల కోసాక ఆ మధ్యలో ఉంటుందండి ఇలాగ స్ట్రైట్గా తెల్లగా. చూడండి ఫ్రెండ్స్, అదో కట్ చేస్తున్నారు. దవ్వ తీస్తారు చూడండి. ఎందుకంటే మా వారు చాలా కష్టపడుతున్నారు పాపం, అన్నీ కట్ చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, అది అలాగా నిలువుగా కట్ చేస్తే లోపల తెల్లగా ఉంటుందండి. ఆ పై అరటి డొప్పలండి మనం దీపానికి వాడతాం కదా, అదిగోండి అలాగేలా తీసేటప్పుడు అదిగోండి అది డొప్ప అంటారు. అవి మనం దీపాలకు వాడేది. అది మధ్యలోది తెల్లగా ఉంటుందండి. అదిగోండి ఇది దవ్వండి. నేను పెరుగు వేసి పచ్చడి చేస్తాను. తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. అంతా తినలేం కదండి. ఒకరికి ఇస్తే వాళ్ళు చక్కగా వండుకుంటారు. హ్యాపీగా ఆర్గానిక్ పంట అని వాళ్ళు ఫీల్ అవుతారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేరు పేరున అందరికీ ధన్యవాదములు. మీరందరూ నాకు ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ ధన్యవాదములు. సపోర్ట్ చేయండి.